గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన ఛానల్ ప్రేక్షకులలో చాలామంది కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది కదండి. అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అడుగుతున్నారండి. ఈ వీడియోలో కర్కాటక రాశిలో జన్మించిన వారికి అష్టమ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు తగ్గుతుందో, ప్రస్తుతం వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అష్టమ శని అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశి నుండి 8వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు అని అర్థం. మీ రాశి నుండి 8వ ఇల్లు అంటే కుంభరాశి. కుంభరాశిలో 2023 జనవరి 17వ తారీఖున శని భగవానుడు ప్రవేశించాడు. అప్పటి నుండి కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది మొదలైందండి. 2023 జనవరి 17వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు కూడా, అంటే 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు కుంభరాశిలోనే ఉంటాడు. కుంభరాశి నుండి శని భగవానుడు ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పటి వరకు కూడా ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారి పైన పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం శని భగవానుడు ఉన్న స్థానం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏ విషయాల్లో ఎఫెక్ట్ని చూపిస్తుంది, అష్టమ శని కాకుండా కర్కాటక రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, భవిష్యత్తులో ఎప్పటి నుండి అది ప్రారంభమవుతుందని కూడా వివరిస్తానండి. సాధారణంగా ఎవరికైనా అష్టమ శని జరుగుతున్నప్పుడు కొత్త కార్యక్రమాలు, ముఖ్యమైన పనులను ప్రారంభించటం అంత మంచిది కాదండి. అంటే కొత్త పనులు ప్రారంభించే ముందు ఆచితూచి అడుగులు వేయాలి. నిర్ణయం తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. ఆలస్యం అయినప్పటికీ కూడా వెంటనే డిసిషన్ తీసుకోకూడదు. పనులలో ఆలస్యం ఉండటం కానీ, మధ్య మధ్యలో కొన్ని అడ్డంకులు ఉండటం కానీ జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారు వారి కష్టానికి ప్రతిఫలం దక్కాలి అంటే కొంతకాలం ఆగాల్సిందే. అంటే లేటుగా దక్కుతుంది ప్రతిఫలం. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిని గురువు అంటారు. కాబట్టి ఎవరైతే న్యాయంగా సంపాదిస్తున్నారో, న్యాయబద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి మాత్రం శని భగవానుడు ఎప్పుడూ కూడా హాని కలిగించడండి. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అడ్డదారుల్లో ధనాన్ని సంపాదిస్తున్నారో, లేదా ఎవరినైనా మోసం చేసి ధనాన్ని సంపాదిస్తున్నారో, ఇతరులను ఇబ్బంది పెడుతున్నారో, ఇతరుల కన్నీటికి కారణమవుతున్నారో వారికి మాత్రం శని భగవానుడి యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. చెడు ఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే శని అంటేనే క్రమశిక్షణ అండి. ఇన్స్టాంట్ కర్మ అంటారు. గతంలో మీరు చేసిన పనులకు ఇప్పుడు ప్రతిఫలాన్ని పొందుతారు. గతంలో మంచి చేసి ఉంటే ఇప్పుడు మంచి ఫలితాలనే పొందుతారు. గతంలో ఎవరికైనా హాని కలిగించి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క కర్మ ఫలితాలను పొందుతాడు. శని భగవానుడు ఆ కర్మ ఫలితాలను మీకు అందిస్తాడు. అంటే టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడకూడదండి. అంటే అన్ని చెడు ఫలితాలు ఉంటాయని నేను చెప్పట్లేదు. తొందరపడి నిర్ణయాలను తీసుకోకూడదు. మీకు 2024 సంవత్సరం ఉగాది రాశి ఫలాల వీడియోలో కూడా నేను ఇదే ప్రస్తావించానండి. 2024 ఉగాది నుండి కర్కాటక రాశి వారికి ఆదాయం అయితే బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఖర్చుల విషయంలో, వ్యాపార ఒప్పందాల విషయంలో, కొత్త పనులను ప్రారంభించే విషయంలో, ఆస్తి కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా ఆ స్థిరాస్తికి సంబంధించిన లిటిగేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకుని ముందుకెళ్ళాలి. తొందరపడితే మాత్రం నష్టపోక తప్పదండి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడి విషయంలో మాత్రం. ఏ మాత్రం తొందరపడ్డా సరే శని ప్రభావం మీ పైన ఉంది కాబట్టి నెత్తిన గొడ్డేసుకోవటమే. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోండి. చెడు ఫలితాలు ఉంటాయని మాత్రం నేను చెప్పట్లేదండి.
చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే. శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నంతకాలం కూడా, శని కుంభరాశిలో ఉన్నంతకాలం కూడా కర్కాటక రాశి జాతకులు ఆచితూచి అడుగులు వేయాలి. అదేంటండి అష్టమ శని ప్రభావం ఉన్నట్లయితే ప్రాణగండం ఉందని చాలామంది చెప్తున్నారు, అలా ఎందుకు మీరు చెప్పట్లేదు, కొంచెం పాజిటివ్గా చెప్తున్నారు అనుకోవచ్చు. ఎందువలన అంటే శని భగవానుడు ప్రస్తుతం తన సొంత ఇంట్లోనే ఉన్నాడండి. కుంభరాశి అనేది శని సొంత ఇల్లే కాబట్టి అంత ప్రభావం అయితే ఉండదండి. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తొందరపడకూడదు. నిదానమే ప్రధానం అన్నట్లుగా కనుక మీరు ముందుకు సాగినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే మీరు చేసే పనుల విషయంలో కూడా శని ప్రభావం వల్ల మధ్య మధ్యలో కొన్ని ఆటంకాలు రావచ్చు, కాబట్టి ఓపికతో ఉండండి. అటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలి అంటే అష్టమ తిథి నాడు కాలభైరవుణ్ణి పూజించండి. శనివారాల్లో నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవటం మానివేయండి. శని భగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం నాడు ఉపవాసం ఉండటం కానీ, లేదా ఆరోగ్యరీత్యా ఉపవాసం ఉండలేనట్లయితే నాన్ వెజ్ ఫుడ్ని తీసుకోవటం మానేయండి శనివారం నాడు. అలాగే మీ పూర్వీకులు ఎవరైతే కాలం చేశారో వారిని క్రమం తప్పకుండా తలుచుకోండి, వారి ఆశీర్వాదాన్ని పొందండి. కర్కాటక రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే అష్టమ శని పూర్తయ్యేలోపు కనువిప్పుని కలిగిస్తాడండి. ఎవరు ఎలాంటి మనుషులు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఇప్పటి వరకు ఎవరెవరు రంగులు పూసుకుని తిరుగుతున్నారు అంటే మీ ముందు మంచిగానే నటిస్తూ ఎవరు మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు, ఎవరు మీ నిజమైన సన్నిహితులో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకునే సమయమే ఇది. అష్టమ శని పూర్తయ్యేలోపు ఎవరు నిజమైన బంధువులో కర్కాటక రాశి వారు తెలుసుకోగలుగుతారండి. దీనిని మాత్రం మీరు గుర్తుంచుకోండి. 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖులోపు కర్కాటక రాశి వారికి కనువిప్పు కలుగుతుంది. కానీ ఇదే సమయంలో మీరు ఎక్కువగా కష్టపడి పనిచేసేలాగా చేస్తాడు శని భగవానుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శని భగవానుడు కర్కాటక రాశి నుండి 7వ ఇంటికి 8వ ఇంటికి శని భగవానుడు అధిపతి అండి. కాబట్టి ఈ సమయంలో కర్కాటక రాశి వారికి విదేశాల నుండి వచ్చే వార్తలు, విదేశాల నుండి వచ్చే సమాచారం కాస్త ఇబ్బందిని, ఆందోళనను, మానసిక క్షోభను కలిగించే అవకాశాలు ఉంటాయండి. అంటే కర్కాటక రాశి వారు సొంత ప్రదేశం విడిచి వెళ్ళి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేస్తున్నట్లయితే కొన్ని ఇబ్బందులు అయితే తప్పవండి 2025 వరకు కూడా. కారణం అష్టమ శని. ఉద్యోగం రాదని నేను చెప్పట్లేదు, కానీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు మాత్రమే కాదండి, విదేశాలకు సంబంధించిన వ్యాపారమైనా చదువైనా సరే కొన్ని ఆటంకాలు, అడ్డంకులు తప్పవు. కర్కాటక రాశి నుండి 8వ ఇంట్లో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి కాస్త ఆందోళన ఎక్కువ అవుతుందండి. మీ పనులకు కాస్త అంతరాయాన్ని కలిగిస్తాడు, అడ్డంకులను ఎదుర్కొనేలాగా చేస్తాడు. మెయిన్గా ఈ సమయంలో ఏ విషయాలపైన ప్రభావం ఉంటుందంటే కడుపు నొప్పి రావటం కానీ, పొత్తి కడుపు నొప్పి రావటం కానీ, జ్ఞాపక శక్తి తగ్గటం కానీ, తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం కానీ. అంటే ఒకవేళ కర్కాటక రాశిలో జన్మించిన వారికి స్వభావరీత్యా లేటుగా నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఆలోచించే నిర్ణయాలను తీసుకునేవారు కూడా ఈ సమయంలో శని ప్రభావం వల్ల తొందరపడతారు. అలా పడకుండా జాగ్రత్త పడండి, తొందరపాటుగా నిర్ణయాలను తీసుకోవద్దు. అలాగే పిల్లల వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తండ్రితో సఖ్యత లేకపోవటం కానీ, వృధా ఖర్చులు చేయవలసి రావటం కానీ, ధనాదాయం బాగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువ అవటం కానీ, విదేశాలకు సంబంధించిన ప్రయాణాలు ఆలస్యం అవటం కానీ జరుగుతుందండి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎప్పటి వరకు పూర్తవుతుందండి అని. ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేది వచ్చే సంవత్సరం అంటే 2025 మార్చి 29వ తారీఖున పూర్తవుతుందండి. ఆ రోజున శని భగవానుడు కుంభరాశి నుండి మీ 9వ ఇంట్లోకి వెళ్తాడు, అంటే మీనరాశిలోకి వెళ్తాడు. అప్పటితో శని యొక్క అష్టమ శని ప్రభావం అనేది మీ పైన పూర్తవుతుంది. అయితే కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారండి. సాడేసతి శని కాలం అనేది 7.5 సంవత్సరాల పాటు ఉంటుందండి. మీకు ఎప్పుడు మొదలవుతుందంటే భవిష్యత్తులో
2032 మే 31వ తారీఖు నుండి 2038 అక్టోబర్ 22వ తారీఖు వరకు కూడా ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి వారిపైన ఉంటుంది. కాబట్టి అష్టమ శని పూర్తయిన తర్వాత అప్పటి వరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉండవచ్చు. ఇక కర్కాటక రాశి వారు శని ప్రభావం నుండి ఉపశమనాన్ని పొందటానికి ఎలాంటి పరిహారాలను పాటించాలి అంటే, నల్ల కాకులకు కానీ నల్ల కుక్కకి కానీ హాని కలిగించకూడదండి. మీకు తెలిసే ఉంటుంది, నల్ల కాకి అనేది శని భగవానుడి యొక్క వాహనం. జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్ల కాకితో పాటుగా నల్ల కుక్కని కూడా శని వాహనంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రెండిటికి కూడా, కాకికి కానీ కుక్కకి కానీ హాని కలిగించకూడదు. కలిగించినట్లయితే శని యొక్క కోపానికి గురి కావాల్సిందే. వీలైనట్లయితే ప్రతిరోజు నల్ల కాకికి ఆహారాన్ని ఇవ్వటం కానీ, ఆవులకు ఆహారాన్ని అందించటం కానీ చెయ్యండి. అవసరమైన వారికి బట్టలను దానంగా ఇచ్చినట్లయితే శని భగవానుడు సంతోషిస్తాడు. అలాగే కర్కాటక రాశి జాతకులు ప్రతి శనివారం కానీ లేదా ప్రతి మంగళవారం నాడు సాయంత్రం హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, పారాయణాన్ని విన్నా సరే శని ప్రభావం నుండి కాస్త విముక్తి పొందుతారు. శనికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో, ఇనుము కానీ, నల్ల బట్టలు కానీ, నల్ల నువ్వులు కానీ, నువ్వుల నూనె కానీ, ఇలాంటి వాటిని కనుక ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే శని ప్రభావం నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఇవన్నీ కూడా కేవలం ఉపశమనాన్ని పొందటానికి మాత్రమేనండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఏలినాటి శని యొక్క ప్రభావాన్ని ఎదుర్కోవాల్సిందే, కర్మ ఫలితాలను పొందాల్సిందే.